హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము పాలక్కాడులోని మోస్ట్ పవర్ఫుల్ కోట హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఈ టెంపుల్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉండిద్దంటే పాలక్కాడు టౌన్లో ఉన్న పాలక్కాడు కోట లోపలే ఉండిద్ది. అందుకే అందరూ దీన్ని కోట హనుమాన్ టెంపుల్ అని కూడా అంటారు. సో మలయాళంలో కూడా ఫోర్ట్ని కోట అనే అంటారు. సో బయట వ్యూ అయితే మొత్తం ఇలా ఉండిద్ది. కోట చుట్టూ వాటర్ ఉంటాయి. ఈ వాటర్లో డక్స్ అలాగే చాలా తాబేళ్ళు కూడా ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ తాబేళ్ళకి ఫుడ్ వేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఈ కోటని టిప్పు సుల్తాన్ కోట అని కూడా అంటారు. ఎందుకంటే టిప్పు సుల్తాన్ గారి తండ్రి అయిన హైదర్ అలీ గారు 1766లో ఈ కోటను నిర్మించారంట. సో కోట స్టార్టింగ్లో హనుమాన్ టెంపుల్ ఉండిద్ది. దాని తర్వాత టికెట్ చెక్కింగ్ ఉండిద్ది, అంటే కోట లోపలికి ఎంట్రన్స్. సో టెంపుల్ చూడడానికైతే ఎలాంటి ఎంట్రీ ఫీ ఉండదు, బట్ కోట లోపలికి వెళ్ళడానికైతే ఎంట్రీ ఫీ ఉంటుంది. పర్ పర్సన్ 25 రూపీస్. అండ్ అలాగే అప్ టు 15 ఇయర్స్ ఏజ్ పిల్లల వరకు అయితే టికెట్ లేదు. అబోవ్ ఏజ్ పిల్లల వరకు అయితే టికెట్ ఉండిద్ది. సో క్యాష్ పేమెంట్స్ అయితే ఒక 5 రూపీస్ ఎక్కువ ఉండిద్ది, ఆన్లైన్ పేమెంట్స్ అయితే 5 రూపీస్ తక్కువ ఉండిద్ది అనమాట. అండ్ ఈ టెంపుల్ మోస్ట్ పవర్ఫుల్ అని ఎందుకన్నానంటే, సో ఎవరైతే హనుమాన్ మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికను చెప్పుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళందరూ చెప్తూ ఉంటారనమాట. అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది టెంపుల్ అయితే. సో టెంపుల్ గురించి చెప్పాలంటే టెంపుల్ టైమింగ్స్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు, అండ్ అలాగే ఈవినింగ్ 5 నుంచి 7:30 వరకు అనమాట. సో ఈ టెంపుల్ ట్యూస్డేస్ అండ్ సాటర్డేస్లో చాలా క్రౌడీగా ఉండిద్ది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది టెంపుల్ బయట వ్యూ ఇలా ఉండిద్ది. సో ట్యూస్డేస్ అండ్ సాటర్డేస్ రోజు ఇక్కడ అన్నదానం కూడా జరిగిద్దంట, అంటే మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు ఆంజనేయ స్వామికి అలంకరించిన వడమాల అలాగే తమలపాకుల మాల కూడా తీసుకెళ్తుంటారు. సో వడమాల కానీ తమలపాకుల మాల కానీ కావాలంటే ఒక 2 డేస్ ముందుగానే వాళ్ళకి కాల్ చేసి మనం బుక్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ వీళ్ళు నెయ్యితో దీపాన్ని కూడా వెలిగిస్తారు. అండ్ అలాగే పసుపు కుంకుమ పూజలు కూడా జరుగుతాయి. సో పసుపు కుంకుమ పూజలకైనా నెయ్యితో దీపాన్ని వెలిగించడానికైనా టికెట్స్ మనకి అప్పటికప్పుడు దొరుకుతాయి. అదే వడమాల కానీ తమలపాకుల మాల కోసం అయితే మనం ముందుగానే బుక్ చేసుకోవాలి. అండ్ ఇదంతా బ్యాక్ సైడ్, ఇక్కడ చూసారు కదా కార్నర్, అటువైపు నుంచి వెళ్తే మనకి కోట లోపలికి ఎంట్రన్స్ అనమాట. సో టెంపుల్ లోపలైతే ఇలా ఉండిద్ది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ ఇవన్నీ దీపాలు వెలిగించి ఉంటాయి. సో నెయ్యితో ఎవరైతే దీపాలు వెలిగించాలనుకున్నారో సో వాళ్ళు ఇలా నెయ్యి కొనుక్కొని ఇంకా ఇక్కడ పోస్తారనమాట. సో మాకైతే ఇంకా దర్శనం అయిపోయింది. అండ్ లోపలైతే మొత్తం ఇలా ఉండిద్ది. సో అది గాయస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కోట లోపల ఎలా ఉండిద్దో నేను నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకే గాయస్, బాయ్.